పెళ్లి కాకుండా ఎక్స్ వద్దు అన్నానని నీకు మ్యాటర్ లేదు అంటూ నన్ను రెచ్చగొట్టింది. అయ్యా, ఆడపిల్లలు అంతేనయ్యా. ఆ కాలంలోనే రామారావు గారు, నాగేశ్వరరావు గారు చెప్పారు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మేము ఎడ్డమంటే తెడ్డమంటాం, మా మైండ్ సెట్కి తగ్గట్టు మీరు నడుచుకోవాలి. ఆడపిల్ల మనస్తత్వానికి తగ్గట్టు మగాడు నడుచుకుంటే వాడి జీవితం పండినట్టే. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకుంటాము. ఆ అమ్మాయికి నా మీద కన్నా చదువు మీదే ఎక్కువ ఇంట్రెస్ట్. చదువు పూర్తయిపోయిన తర్వాత ఎవరూ లేరు అంటూ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచింది. సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను తొందరపడటానికి ప్రయత్నం చేసింది. పెళ్ళి కాకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పాను. ఆ తెల్లవారుజామున వెళ్ళిపోయాను. ఇక రెండో రోజు నా నెంబర్ బ్లాక్ చేసేసింది. కాలేజీలో కూడా నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక నేను ఎవరూ లేరని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళతో తెలుసుకొని నేను మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అంటూ గట్టిగా నిలదీశాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈ చదువులో చదివేటప్పుడు నాలో చాలా కోరికలు అనేది వచ్చాయి. నేను వాటిని అదుపు చేసుకొని నా చదువును పూర్తి చేసుకున్నాను. ఇప్పటికీ నా వయసు 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, అంతే, రెండు ఒకటేలే, 25 ఏళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆగాను. ప్రేమించిన వాడే కదా అని నీతో హ్యాపీగా ఉండాలంటే నన్ను అవాయిడ్ చేశావు. నాకు అనిపించింది నీకు మ్యాటర్ లేదేమో అనిపించింది. ఈ మ్యాటర్ లేని వాడితో లైఫ్ లాంగ్ ఉండాలంటే కష్టం అనిపించింది. నన్ను అవాయిడ్ చేయగానే చాలా బాధ అనిపించింది అని మాట్లాడింది. నాలో అలాంటివి ఏ ప్రాబ్లం లేవు అని చెప్పడానికి చాలా ట్రై చేశాను. కానీ ట్రై చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు అని చెప్పేసి మ్యాటర్ని అయితే ఫినిష్ చేశాను. మ్యాటర్ లేదు అంటూ రెచ్చగొట్టింది కాబట్టి మ్యాటర్ని ఫినిష్ చేశాను. తెల్లవారుజామున మళ్ళీ 4 గంటలకి నేను వెళ్ళిపోయాను. ఇక రెండో రోజు మా మేనత్త గారికి బాగోలేదని చెప్పేసి ఊరెళ్ళాను. ఊరెళ్ళిన తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది. మూడో రోజు వచ్చి చూశాను, వాళ్ళ ఇంటికి తాళం వేసింది. నేను పక్కన వాళ్ళతో అడిగాను, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట అని చెప్పి నాకు చెప్పారు. నాకు ఏం అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది, ఏమైంది? తనకి ఇష్టపూర్వకంగా నేను ఉన్నాను కదా, తనకు నచ్చేలాగా ఉన్నాను కదా, తనని సంతోషపెట్టాను కదా, నన్ను ఇలా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? మీ ఆడవాళ్ళందరూ మగాళ్ళను మోసం చేయడానికే పుడతారా అక్క? ఒక్క గుద్దు గుద్దారంటే ఇంకేం లేదు. ఎంతసేపటికి ఆడవాళ్ళ మీద పడి ఏడవటం తప్ప మనలో ఏముందా అవి ఆలోచించరు. అయ్యా, ఆ అమ్మాయి నిన్ను 5 ఏళ్ళుగా ప్రేమించింది అని చెప్పావు. ఈ 5 ఏళ్లలో ఆ అమ్మాయికి ఎక్కువగా చదువు మీదే ఇంట్రెస్ట్ అని చెప్పావు. ఆ అమ్మాయికి వేరే ఆలోచనలు కూడా లేవని చెప్పావు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలోనే నిన్ను వదిలించుకోవచ్చు కాదు. అలాగే ఆ అమ్మాయికి సరే సపోజు ఆ రోజు నువ్వు వద్దన్నావు అని చెప్పేసి నెంబర్ బ్లాక్ చేసింది. అయినా సరే తర్వాత మళ్ళీ ఎవరూ లేరని చెప్పి నీకు కబురు చేసింది. నువ్వు వస్తావు అని చెప్పేసి అట్లాగే వచ్చావు. ఓకే, తన సంతోషం కోసం ఉన్నావు. ఓకే, అయిపోయింది. కానీ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోగానే నన్ను మోసం చేసింది అనే భ్రమలో ఉన్నావు చూడు, అది చాలా రాంగ్ అయ్యా. ఇప్పుడు ఒక అబ్బాయి అనేవాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి ప్రేమించే అవకాశాన్ని ఇవ్వడు. అంటే ఆలోచించుకునే అవకాశాన్ని ఇవ్వకుండా తన ప్రేమను చూపిస్తూ ఇక ప్రేమించేలా చేసేసుకుంటాడు. అసలు ఆ అమ్మాయి మనసు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఏంటి అనేది మనం తెలుసుకోమన్నమాట. ప్రేమించాము, లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి, ఇలా మైండ్లో ఆలోచిస్తుంటారు మగాడనేవాడు. ఇప్పుడు ఒక ఆడపిల్ల కన్న వాళ్ళకు భయపడుతుంది, సమాజానికి భయపడుతుంది, రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడుతుంది. అయ్యా, మగాడు అలాంటిది ఏం లేదు, ఎవ్వరికీ భయం లేదు. ప్రేమించాను అనగానే ఆ అమ్మాయి కోసం సావటానికి, చంపడానికి, కన్న వాళ్ళని, అయిన వాళ్ళ మొత్తాన్ని వదిలేసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఆడపిల్ల అలా కాదయ్యా. ఇప్పుడు నీ గురించి ఇంట్లో తెలిసి ఉంటుంది, ఆ అమ్మాయికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఉంటారు. ఆ అమ్మాయి నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి వాళ్ళతో ఏదో ఇష్యూ జరగటం వల్ల ఇక్కడే ఉంటే ఈ అమ్మాయి ఇక నిన్ను వదిలిపెట్టదు అని చెప్పేసి వాళ్ళు కూడా గబగబ ఇల్లు ఖాళీ చేసి ఆ అమ్మాయిని వేరే ఊరికి తీసుకెళ్ళిపోయారు. అట్లా కూడా ఆలోచించవచ్చు. అలా కాదని చెప్పేసి ఆడపిల్లలందరూ మోసాలు చేసేవాళ్ళే అనే భ్రమలో ఉన్నావు చూడు, అది చాలా రంగయ్య. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం
మన జీవిత ప్రయాణం అనే దాంట్లో పైవాడు రాసేస్తాడు. ఎవరిపై తలంబ్రాలు పోయాలి, ఎవరు పోయాలి అనేది పైవాడు రాసేస్తాడు. ఈలోపు మనకు తెలియకుండానే మన జీవితంలో కొంతమంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించాలి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదు. వచ్చే వాళ్ళ గురించి ఆలోచించాలి. అంతేగాని వాళ్ళ గురించే ఆలోచిస్తూ మనకి పిచ్చి పట్టేలా చేసుకోకూడదు. వాళ్ళ గురించే ఆలోచిస్తూ వాళ్ళ గురించే మనం బ్రతుకనేది చాలించకూడదు. నీ కన్నతల్లి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ కన్నతల్లికి కడుపు కోత అనేది మిగల్చమాకు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఇప్పుడు సంవత్సరం అయింది కదా, ఇంకొక సంవత్సరం చూడు. మన అనుకున్నది ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందయ్యా. మంద కాని దాని గురించి మనం ఆలోచించకూడదు. అర్థం చేసుకో.